మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఎడ్ భక్తి ఛానల్. ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సహజంగా మనం ఉగాదికి మనం నూతన సంవత్సరంగా భావించి మనము ఈ ఉగాది పంచాంగం చెప్పుకోవడం అనేది మనకి ఆచారంగా వస్తుంది. కానీ కొంతమంది ఆంగ్ల నూతన సంవత్సరంది కూడా ఏవైతే ఫలితాలు ఉన్నాయో, రాశి ఫలితాలు ఉన్నాయో అవి కూడా వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతోంది. కాబట్టి అలాంటి వారి కోసం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి కేవలం గోచార ఫలితాలు మాత్రమే మనం చెప్పుకోవడం అనేది జరుగుతుందంటే మనకి 2026 జనవరి నుండి మనకి 2026 డిసెంబర్ వరకు ఈ సంవత్సరం లోపు ఈ నిడిలో ఏవైతే గ్రహాలు యొక్క ప్రధాన గ్రహాలు అంటే ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాలు, దీర్ఘకాలికంగా మనకు ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే దీంట్లో కూడా మనకి మాసానికి మారే గ్రహాలు, అలాగే 27 రోజులు ఇలా, లేకపోతే 2.5 రోజులు ఇలాగా మధ్యలో మారే గ్రహాలు ఉంటాయి. వాటి ప్రభావం కూడా ఈ ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది. అయితే దీర్ఘకాలికంగా ఎక్కువగా మనకి సంచరించే గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉంటూ దానితో పాటుగా ఇక్కడ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా తప్పకుండా చూసుకోవాలి. ఎందుకంటే గోచార ఫలితాలు కాబట్టి కొంతవరకు మాత్రమే ఫలితం అనేది ఉంటుంది. దీంతో పాటుగా వాళ్ళ జన్మ జాతకాల్లో జరుగుతున్న దశలు, అంతర్దశలు, వాటి యొక్క ఫలితాలని ఈ రెండింటినీ కూడా చూసుకుని అప్పుడు జాతక ఫలితాలు బేరేస్ చేసుకోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే అని గ్రహించాలి. మకర రాశి వారికి కానీ 2026 సంవత్సరంలో చూసుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి అంతా కూడా ఈ యొక్క తృతీయ స్థానంలో వీళ్ళ యొక్క శని భగవానుడి యొక్క సంచారం అనేది అత్యంత శుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. సహజంగా శని భగవానుడు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు అంతకుముందు ఏవైతే ఇబ్బందులు పడ్డారో అంటే ఏమైనా బంధువులు దూరం అవ్వడం, వ్యాపారాలు చేసుకోవడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనూ విద్యలోను వీటిల్లోనూ ఏవైతే ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా వీళ్ళు వాటిని భర్తీ చేసుకోవడం అనేది జరుగుతుంది. తృతీయ స్థానంలో ఉండడం వల్ల ధనం, ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉండడం, పెట్టుబడులు అనుకూలించడం, కుటుంబ వృద్ధి, వ్యాపార వృద్ధి, సంతాన వృద్ధి, శుభవార్తలు వినడము, అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం, అలాగే ఏవైనా ఉన్నత వ్యక్తుల్ని కలుసుకోవడం, సమాజంలో ఉన్నత వ్యక్తులను కలుసుకోవడం, వాళ్ళ పరిచయాలు, లాభాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, అంటే ఇండివిజువల్గా సమాజంలో మీకంటూ ఒక మంచి గుర్తింపు, వివాహాది శుభ కార్యక్రమాలు చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే దూర ప్రయాణాల్లో కలిసి రావడం ఇలాంటివి కూడా ఉంటాయి. అలాగే ఈ సంవత్సరం ద్వితీయంలో రాహు యొక్క సంచారం సామాన్య ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ సంవత్సరం గురువు ప్రథమార్థం అంతా కూడా షష్టమ స్థానం తర్వాత సప్తమ స్థానం కాబట్టి ద్వితీయార్థం వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మంచి వార్తలు, శుభవార్తలు వింటారు. ఇలాగే అష్టమకేతు యొక్క ప్రభావం అనేది ఉంది కాబట్టి ఆకుపచ్చని కూరలు గోకి తినిపించడం, అలాగే ముఖ్యంగా ఏమైనా ఆకుపచ్చని వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వడం, ఇలాంటివి దానం ఇవ్వడం ద్వారా కొంత ఈ తీవ్రత అనేది అష్టమకేతు యొక్క ప్రభావము, అలాగే ఈ యొక్క ప్రభావాలు ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గడం అనేది జరుగుతుంది. స్వచ్ఛమైన స్ఫటికలింగాలకు, రుద్రాక్షమాలకు, జాతి రత్నాలకు ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు.